राधे राधे हरे कृष्ण जय जगन्नाथ स्वामी जय सुभद्रा देवी जय बलदेव जी हे गाइस వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ ప్లేస్ చూస్తుంటే మీరు ఆల్రెడీ గెస్ట్ చేశారనుకుంటా. మనం ఇస్కాన్కి వచ్చాము. బోలో శ్రీ ప్రభుపాడాజీకి జై. ప్రభుపాడజీని ఫస్ట్ దర్శించుకున్నాక మన మాతాజీకి మన ప్రభుజీ దగ్గరికి వెళ్ళాము. రాధాకృష్ణ స్పెషల్ డే అని మన ప్రభుజీని మాతాశ్రీని చాలా చాలా అందంగా అలంకరించారు. అక్కడే నించొని చూస్తున్నాము. మనసు అయితే చాలా ప్రశాంతమైపోయింది. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరి పరమాత్మని ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మన ప్రభుజీని మాతాశ్రీని చూస్తుంటే మేమైతే చాలా టెన్షన్ ఫ్రీ రిలాక్స్గా ఫీల్ అయ్యాము. స్ట్రెస్ లేకుండా మైండ్ అయితే ఒక రీస్టార్ట్ బటన్ క్లిక్ అయినట్టు ఫెల్ట్ యూనో. మన లైఫ్లో మనకి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా అవన్నీ మర్చిపోయేది ఒకే ఒక ప్లేస్ ఏమైనా ఉంది అంటే అది టెంపుల్. అది ఇట్లాంటి స్పెషల్ డేలో మనం ఇంకా రావడం, ఇంత పబ్లిక్లో ఇంత ప్రశాంతంగా ఉండడం, అది ఇంకా మనకి చాలా లక్కీ అనమాట. ఇట్లాంటి మంచి మంచి మూమెంట్స్ మన లైఫ్ ఇంకా మనకు వీలైన ప్రతిసారి ఇలా టెంపుల్కి వెళ్తూ ఉండాలి. అప్పుడే కొంచెం మన లైఫ్లో కూడా మంచి ప్రశాంతత ఉంటుంది. ఇంకా మేము పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇంకా మన బజరంగ బలి గురించి తెలిసిందే కదా, మనం కోరింది ఏదైనా సరే వెంటనే చేస్తారు. మీకు ఒకటి తెలుసా, మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళిన రామ భజన చేస్తే ఆయనకి చాలా ఇష్టం. ఆయనని తలుచుకున్నా లేకపోయినా సరే రాముడిని తలుచుకుంటే మాత్రం మన హనుమంతుడు కంపల్సరీ మనం కోరింది ఏదైనా సరే మనకి ఇచ్చేస్తారు. ఇంకా మేమైతే మా మన హనుమయ్యని మంచిగా గట్టిగా ఒక కోరిక కోరుకొని ప్రసాదానికి అయితే వెళ్ళాము. అవును, ఇది చెప్పండి, మీలో ఎంతమందికి ఇస్కాన్ ప్రసాదం తెలుసు, ఎంతమంది తిన్నారు? మాకైతే చాలా ఇష్టము. ఇక్కడ దేవుని దర్శనం చేసుకోగానే ప్రసాదంకి అయితే వెళ్తాము మేము. ఫైనల్గా మేమైతే ప్రసాదం తీసుకున్నాము. అవును, ఇది చెప్పండి, మీలో ఎవరైనా ఇస్కాన్ ప్రసాదం టేస్ట్ చేశారా? మాకైతే చాలా ఇష్టము. మేము కన్నయ్యని దర్శనం చేసుకొని ప్రసాదంకి అయితే కంపల్సరీ వెళ్తాము. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇంకా గుడి క్లోజింగ్ టైం కాబట్టి మళ్ళీ ఒకసారి మన కన్నయ్యని ముద్దుగా కల్లారా చూసుకొని మేమైతే ఇంటికి వచ్చేసినాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాకు ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.